ఇంక అందరూ ఇన్స్టాగ్రామ్ మీద తక్కువ ఫోకస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అవ్వడానికి చూస్తారు. ఆ తర్వాత దాంతో పాటు యూట్యూబ్ని స్టార్ట్ చేసి దాని మీద రెవెన్యూ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ విషయానికి వచ్చేసరికి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మీదే ఫోకస్ అనిపిస్తుంది. అంటే యూట్యూబ్ మీద మీ ఫోకస్ ఎక్కడో నాకు తక్కువైనట్టు అనిపించింది. అంటే రెవెన్యూ పరంగా మీకు ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదా? అంటే ఇంతమందిని నేను చూస్తున్నాను చేస్తున్నాను అని అంటున్నారు కదా, సో ఎప్పుడు అక్కడ మీకు ప్రాబ్లం అవ్వలేదా? అదే చెప్తున్నా కదా, ఫైనాన్షియల్గా బాగుండే ప్రాబ్లమ్స్ చాలా ఉండే. అప్పుడు యూట్యూబ్ చేసిన, యూట్యూబ్ నుంచి నాకు 40-50,000 అట్లా వస్తుండే బిఫోర్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం నాకు ఎక్కువ అయిపోయింది, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయింది. ఆ 40,000-50,000 కూడా నాకేం సరిపోవు అసలు. ఒక 1,00,000, 1,50,000, 2 lakhs దాకా చేసినా నాకు సరిపోని సిచ్యువేషన్ వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్. 1 month కి, ఆ పెళ్ళైన 1 month కి 2 lakhs సంపాదించిన నెలకి సరిపోదు నీకు అన్న సిచ్యువేషన్ వచ్చేసింది. ఇంకా నేను నా ఫోకస్ అంతా ఇట్లా డిప్రెషన్ వచ్చే స్థాయికి వచ్చేసింది. ఇంకా ఏం చేయాలని ఏం అర్థం కాక ఇంకా చేసుకుంటూనే పోయినా, ఆపలే ఎప్పుడు. కాకపోతే మేము పెద్ద వీడియోస్ చేస్తుండే యూట్యూబ్లో. ఇక పెద్ద వీడియోస్ కొంచెం ఆపిన, అంటే నాకు స్ట్రెస్ ఉంది కదా, రాయలేకపోయినా నేను. ఇక ఇప్పుడు కూడా రాయలేకపోతున్నా. కొంచెం క్లియర్ చేయాలి, అప్పులన్నీ కట్టేసుకొని కొంచెం క్లియర్ అయిన తర్వాత నేను సిరీస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా ఈమెతో. ఇప్పుడు మేమిద్దరం బాగా వర్కౌట్ అయింది కదా, సో అట్లా మిడిల్ క్లాస్ కానీ ఇంకేదన్నా, ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే మళ్ళీ అదే తీసినాం అనుకో బోర్ కొడుతుంది. ఇంకేదన్నా మంచి కంటెంట్ రాసుకొని ఈమెతో మేమిద్దరం కలిసి సిరీస్ స్టార్ట్ చేస్తాం, అప్పుడు యూట్యూబ్ లో గట్టిగా పడుతుంది అని ఆపిన. అంతే. మొన్న 8 months అయింది. 8 months అయింది. ఓకే, చాలా రీసెంట్ గానే అయ్యింది. ఓకే. అండ్ మీరు మానేసిన తర్వాత, జాబ్ మానేసిన తర్వాత పెళ్లి జరిగింది కదా, ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదా? అబ్బాయి జాబ్ చేసేవాడు. మాకు రీసెంట్ గా 8 months మ్యారేజ్ అయింది. అంతకుముందు నేను యూట్యూబ్ లో సక్సెస్, యూట్యూబ్ పెట్టి 3-4 years అయింది. 2 years గట్టిగా సక్సెస్. యూట్యూబ్ లో మిలియన్లు అవుతుండే. మా కూతురు, ఇంకొక ఆమె మా కూతురు ఉంది, ఆమెతో చేస్తుండే వీడియోస్, మా అల్లుళ్ళతో చేస్తుండే, బాగా పోతుండే వీడియోస్. కానీ ఇప్పుడు 1 month గ్యాప్ ఇచ్చేసరికి కొంచెం పడిపోయింది. నేను కూడా రాయలేకపోతున్నాను కాబట్టి గ్యాప్ వచ్చింది. సో ఆలోపు ఇన్స్టాగ్రామ్ ఈ కంటెంట్ ఎక్కువ రీచ్ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయింది. మళ్ళీ యూట్యూబ్ చేస్తా, కానీ కొంచెం సినిమాటిక్ స్టైల్లో చేస్తా సిరీస్, అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. ఫైనల్ గా డైరెక్టర్ అవ్వాలి అనేది మీకు గోల్, దానికోసమే తప్పదంతా. నాతో పాటు ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా చెయ్యాలి, మీ యూట్యూబ్ టీం మొత్తం వాళ్ళని కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉంది, బయట ఉంది. బాగా అంతకుముందు ప్యాస్దాలో అని ఒక డైలాగ్ ఉంటుండే, ఆమె బాగా రీచ్ అయింది ఆ డైలాగ్ కి. ఇప్పుడు మళ్ళీ బాబాయ్ అని ఇట్లా పిలుస్తుంది, అది బాగా ఫేమ్ అయింది అన్నమాట.